హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఏంటి పండగ అయిపోయింది కదా, మళ్ళీ సుధక్క ప్లేట్లో అన్ని పూజ ఐటమ్స్ పెట్టుకొని ఉంది అనుకుంటున్నారా? మరి నిన్నైతే మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చూసేశారు కదా. ఈరోజు శనివారము ఉదయము వరలక్ష్మి అమ్మవారిని కదిలించేసి నిన్న తెచ్చుకున్న తులసి కోటనైతే ఇలాగా శుభ్రంగా కడిగించుకుని ఈరోజు తులసమ్మను ప్రతిష్ఠించుకోబోతున్నానండి. అదే వీడియోతోనే మీ ముందుకు వచ్చేసాను. 2 రోజుల నుంచి వరలక్ష్మి వ్రతం హడావిడితోనే అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా. వరలక్ష్మి వ్రతానికి ఏమేమి వంటలు చేశాను, తర్వాత ముందు రోజు నేను చేసుకున్న పనులు, వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న వంటలు, అదేవిధంగా పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోస్తో మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాను కదా. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసే ఉంటారు కదా. వీడియోస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా నాతో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. తప్పకుండా వీడియోస్ చూసి సపోర్ట్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి గురువారం దశమి బాగుందని చెప్పి ఆ రోజు మనోజ్ ఇంట్లో ఉన్నాడు. ఆగస్ట్ 15th కదా, వాళ్లకు మార్నింగ్ ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. సరే అని చెప్పి ఇద్దరము కలిసి వెళ్ళి షాప్కి ఆ తులసి కోటను అయితే తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. శనివారం ఉదయం వరలక్ష్మి అమ్మవారిని కదిలించేసి ఇంకా ఈరోజు కాస్త టైం అయితే దొరికింది. సరే అని చెప్పి తులసి మాతను ప్రతిష్ఠించుకుందాము అని చెప్పి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొత్తది ఏదైనా సరే వస్తువు తెచ్చుకుంటే మన ఇంటికి దాన్ని పాలతో శుద్ధి చేసుకోవాలని అమ్మ ఎప్పుడు చెప్పేది. అందుకనే ఈరోజు ఫస్ట్ తులసి కోటను అయితే బాగా క్లీన్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత పాలతో అయితే శుద్ధి చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు కుంకుమ, ఏదైనా సరే కొత్త వస్తువును మనం తెచ్చుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకుంటాం కదా. మరి తులసి మాతను కూడా పసుపు కుంకుమ వేసుకొని అడుగున మనకు నీళ్లు పోవడానికి ఈ విధంగా చిన్న ఘాట్ అయితే పెట్టారు. దాంట్లో అడుగున నీళ్లు పోతాయని చెప్పి ఫస్ట్ ఒక పావు భాగం కంటే కొంచెం తక్కువగా ఇసుకనైతే వేసుకుంటూ ఉన్నాను. ఇక ఇసుక మట్టి మీకు తెలిసిందే కదా, మన ఇంట్లో ఆల్రెడీ మనం మొన్ననే చెట్ల కోసం అని చెప్పి మట్టి తోలించుకున్నాం కదా, మట్టిని కూడా తెచ్చుకున్నాను. ఇసుక 1/4 కంటే కొంచెం తక్కువగా ఇసుక వేసుకున్నాను. దానిపైన మన ఇంట్లో తెచ్చుకున్న మట్టిని కూడా వేస్తూ ఉన్నాను. ఇక దీంట్లోకి ఏమీ కలపలేదు. మనకు తులసి మొక్కను నాటుకోవాలంటే ఏం పెద్దగా రకరకాలుగా కలపాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో చెట్లలో ఎప్పుడు కూడా తులసి మొక్కలు మనకు లోటే లేదనమాట. ఎక్కడ చూసినా తులసి మొక్కలు పడుతూ ఉంటాయి. సరే అని చెప్పి గార్డెన్లోకి వెళ్ళి చూస్తే బకెట్లలో చాలా తులసి మొక్కలే ఉన్నాయి. సరే అని చెప్పి బకెట్లో చూస్తే ఈ కృష్ణ తులసి మొక్క ఒకటి, ఇంకోటి అట్లనే రామ తులసి, ఇలాగా రకరకాల తులసి మొక్కలు అయితే ఉన్నాయి. అదోటి ఇదోటి అలాగా చిన్న చిన్న మొక్కలుగా ఒక 2-3 మొక్కలు అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు తులసి మొక్కలు పెట్టినా కూడా ఒక్కటి పెట్టనండి, ఎప్పుడు కూడా 2-3 కలిపే తులసి మొక్కలు అనేవి బృందావనంలో నాటుకుంటాను. అలా నాటుకుంటే మనకు ఒకటి సర్వైవ్ కాకపోయినా కూడా ఇంకోటి తప్పకుండా కూడా మనకు తులసి మొక్క అనేది బతుకుతుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా ఉండే మొక్కలను 2-3 తీసుకున్నాను. ముందే అరుగంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక తులసి మొక్కను నాటేటప్పుడు కొంచెం మట్టి అంతా కూడా పడిపోయింది. ఇక అది కూడా మొత్తంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. క్లీన్ చేసుకొని పైన ఉన్న మట్టిని అంతా కూడా నీళ్లతో కడిగేస్తూ ఉన్నాను అనమాట. కడిగేసి నీట్గా పెట్టుకున్న తర్వాత పసుపు ముందే కలిపి పెట్టుకున్నాను. పైన మనకు లోటస్ షేప్లో వచ్చింది కదా, అక్కడంతా కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా రోజుల నుంచి ఇలాంటి బృందావనం కొనుక్కోవాలనే ఆశ. ఇన్ని రోజులకైతే నాకు కోరికైతే నెరవేరింది. మనము ఇల్లు కట్టుకొని దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. అంటే ఈ అరుగు కూడా మనం తులసి కోటకు అదే పనిగా ఇలాగా కొంచెం హైట్లో ఉండేటట్లే కట్టించుకున్నాము. కాకపోతే అస్సలు ప్లాన్ వేరు, మనకు సెట్ అయింది వేరు. ఏదైతేనే ఏది జరిగినా మన మంచి కోసమే అని చెప్పి సరే దీనికి ఇలాంటి పాలరాతి తులసి కోట అయితే బాగా మ్యాచ్ అవుతుంది. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. సరే అని చెప్పి మొన్నే నేను బజారుకి వెళ్ళాను కదా, అక్కడ 2-3 చోట్ల తిరిగితే నాకు ఒక్క షాప్లో అయితే ఈ కోటలు అనేవి కనిపించాయి. బయట కాస్ట్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఇంకా కాస్ట్ అది కూడా నేనేం చూడలేదు. నాకు నచ్చింది. వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం బార్గెయిన్ చేశాను, ఇచ్చేశారు.
సరే మనోజ్ కూడా ఉన్నాడు, కొంత బరువుగా ఉంటుంది కదా ఈ తులసి కోట తెచ్చుకోవాలంటే, ఒక్కదానికైతే కష్టం అవుతుంది స్కూటీలో పెట్టుకొని రావడం. వాడున్న రోజైతే వెళ్ళి తెచ్చుకోవడం ఈజీ అవుతుందని చెప్పి వెళ్ళి తెచ్చేసుకున్నాను. చాలా బాగుంది, తెచ్చుకున్నాక నాకు నచ్చింది పర్సనల్గా. ఇదే ప్లేస్లో ఇంతకు ముందుకు నేనైతే తులసి పేరంటం చేసుకున్నప్పుడు ఉసిరి మొక్కను అలానే తులసి మొక్కను కూడా మనది పాతది ప్లాస్టిక్ టబ్లో ఉండేది, దానికైతే ఊదిబత్తీలతో చిన్నగా హోల్ అనేది పడింది. అప్పటి నుంచి కూడా అనుకుంటూ ఉన్నాను, ప్రతిసారి అనుకుంటున్నాను తెచ్చుకుందాము ఒక తులసి కోట. మనసు ఎందుకో ఒప్పేది కాదు దేవుని దీపారాధన అది చేసేటప్పుడు తులసి కోట దగ్గర అలా హోల్ పడింది కదా అని చెప్పి. సరే ఇన్ని రోజులకైతే మనం అనుకున్నదైతే నేను నెరవేర్చుకున్నాను. తులసి కోటను కొత్తగా తెచ్చేసుకొని ఇలాగ పూజ చేసుకుంటూ ఉన్నాను. ప్రతి వరలక్ష్మి వ్రతానికి నాన్న ఉన్నన్ని రోజులు కూడా చీర కొనుక్కోమని అమౌంట్ అయితే ఇచ్చేవాడు. ఈసారి అమ్మ కూడా ఇచ్చింది చీర కొనుక్కో అని చెప్పి. మీకు తెలుసు కదా నా దగ్గర ఆల్రెడీ చాలా చీరలు అయితే ఉన్నాయి కొత్తవి వాడనివి. సరే అందులో నుంచి చీర కట్టుకోవచ్చులే అని చెప్పి నాకు ఇష్టం వచ్చింది ఈ తులసి కోట. ఆ చీరకు బదులుగా ఈ తులసి కోటను అయితే కొనుక్కుందాము అని డిసైడ్ అయ్యి 2 days నుంచి షాప్స్లో చూస్తూ ఉన్నాను. ఇక ఇదైతే మనకు సెట్ అయిపోయింది, ఇంటికి తెచ్చేసుకున్నాం అన్నమాట. రోజు ఉదయం స్నానం చేస్తూనే తులసి మాతకు ఒక్క చెంబడు నీళ్లను పోస్తూ యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వపావకః యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అంటూ దండం పెట్టుకొని నీళ్లను పోస్తే చాలు, ఆ అమ్మ అందరి మీద కరుణ అయితే కురిపిస్తూ ఉంటుంది. తులసి మొక్క ఇంట్లో అందరి ఇళ్లల్లో కూడా తప్పకుండా ఉండవలసిన మొక్క. కుదిరితే 2 పూటల లేదా కుదరకపోతే కనీసం ఒక్క పూటైనా సరే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. మన తులసి కోట తూర్పు వైపు వాకిలికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. తూర్పు వైపు వాకిలి తెరచంగానే ఎదురుగా అయితే మనకు తులసి కోట అయితే కనిపిస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు వాకిళ్ళు తెరిచి దండం పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే మీకు ఒక చిన్న టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడా. నిన్న మనము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, చాలా పూలనైతే మనము దేవుడి నిర్మాల్యంగా పక్కకు తీసుకుంటూ ఉంటాం కదా, వాటినైతే నేను బాగున్న వాటిని అన్నిటినీ కూడా టీపాయ్ మీద ఇలాగా ఉర్లీ డెకరేషన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అంటే నిర్మాల్యంలోకి కలపడం కంటే ముందు రోజు కొంచెం బాగుండే ఫ్లవర్స్ అన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని కొంచెంగా జవ్వాది పౌడర్ని అయితే ఈ నీళ్ళల్లో వేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడైనా సరే హాల్లో మనము ఇలాగా నీళ్ళ బౌల్ని అంటే ఉర్లీ బౌల్ని పెట్టుకునేటప్పుడు కొంచెంగా జవ్వాది పౌడర్ని వేసుకున్నామంటే హాల్ అంతా కూడా మంచి వాసనతో నిండిపోతుంది. పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది వాసన అనేది. వేసిన తర్వాత కొంచెం నిర్మాల్యంలో మంచిగా ఉండే ఫ్లవర్స్ని అయితే ఇలాగా ఆ ఉర్లీ బౌల్లో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు కూడా ఇలానే చేశాను, ఆ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. అయినా కూడా ఇంకోసారి చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇలాగా బౌల్ని అయితే రెడీ చేసేసుకొని టీపాయ్ మీద అయితే పెట్టేసుకున్నాను. నా దగ్గర ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉంటే ఇంకో బౌల్లో కూడా ఇలానే పూలను అయితే అరేంజ్ చేసుకొని కృష్ణుడి ముందర కూడా చిన్నగా బౌల్ని అయితే పెట్టుకున్నాను.
చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మనము దేవుడికి తప్పకుండా కూడా ముందు రోజు పూలను అయితే తీసేసుకోవాలి, లేదంటే భారం అవుతుంది అనుకుంటాం కదా, తప్పకుండా తీసేయాలి. అలా తీసేసేటప్పుడు కొంచెం బాగుంటాయంటే ఫ్లవర్స్ను మనకు పడే బుద్ధి కాదు కదా. అలాంటప్పుడు ఇలాగైతే హాల్లో మనము ఒక ఉర్లీ బౌల్ లాంటిది ఏర్పాటు చేసుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు ఫ్లవర్స్ను మనము మళ్ళీ కూడా ఉపయోగించుకున్నట్టు కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఒకసారి నేను చెప్పినట్లుగా ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మీరు ఇలానే చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆ విషయాన్ని కూడా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత 3-4 డేస్ అంటే దాదాపు వారం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఫ్లవర్స్. తర్వాత మనం ఎలాగో వీటినన్నిటినీ కూడా నిర్మాణ్యంలో కలిపేస్తాం, లేదంటే మాన్యూర్లో అయినా కలిపేసుకోవచ్చు. అంటే మనం ఎవరైనా సరే చెట్లకు యూజ్ చేసుకున్నప్పుడు కూడా కలిపేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇలాగ అరేంజ్ చేసుకుంటే టేబుల్ లుక్కే మారిపోయింది కదా. అదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే ఇలా నేను పూజ చేసుకున్న వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. తులసి కోట పక్కన 2 చిన్న చిన్న పాట్స్ని సిరామిక్వి కూడా కొనుక్కున్నాను. అందులో అయితే ఒక దాంట్లో రాగి చెట్టు, ఇంకో దాంట్లో అయితే అలోవెరా మొక్కను కూడా పెట్టుకున్నాను. సరే చాలా బాగా మ్యాచ్ అవుతుంది అని చెప్పి నాకు అక్కడ తులసి కోట పెట్టుకున్న తర్వాత పక్కన కొంచెంగా ప్లేస్ అనేది ఎక్కువగానే ఉంది అనిపించింది. తులసి కోటను కొనుక్కుంటే చోటనే ఇవి కూడా సిరామిక్వి ఉంటే వాటితో పాటే ఇది కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఇలాగా 2 కూడా వైట్ కలర్లోనే దీనికి మ్యాచ్ అయ్యేలాగా సిరామిక్ పార్ట్స్ అయితే తెచ్చేసుకొని ఒక దాంట్లో రాగి మొక్కను, ఇంకో దాంట్లో అయితే అలోవెరా మొక్కను, ఇంకో దాంట్లో యాక్చువల్గా బిల్వం మొక్కను నాటుకోవాలనుకున్నాను. ప్రెజెంట్ అయితే ఇంట్లో మొక్క లేదని చెప్పి అలోవెరా మొక్కనైతే ప్రెజెంట్ తాత్కాలికంగా నాటుకున్నాను అనమాట. నాటుకొని 2 సైడ్లా కూడా ఇలాగా పెట్టుకున్నాను. ఎలా ఉంది మన తులసి కోట? బాగుందా? మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా కమెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంటు నేను చదువుతానండి. చదివి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడినట్టే ఫీల్ అవుతాను. మీరు పెట్టిన ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇచ్చే టైం లేకపోతే కనీసం అంటే హార్ట్ సింబల్ అయినా ఇస్తాను. డెఫినెట్గా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. ఈరోజుటి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తూ ఉన్నానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.